ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్లాంట్ జగన్మోహన్ రెడ్డి కృషి వల్ల తీసుకొచ్చిన దాన్ని మీరు మీ ఖాతాలు వేసుకోవాలని చెప్పి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దాన్ని పెద్ద ఆర్భాటంగా ఇల్లు తెచ్చినట్టు అన్నీ చెప్తున్నారు. భూములు మేమే, నీళ్లు మేమే, ఇన్వెస్టర్ని మేమే తీసుకొచ్చామని చెప్పేదానికైనా కనీసం రాజకీయ అనుభవం అనే గుర్తు రాలేదా? చెప్పి ఇంకొకటి ఏం మాట్లాడుతున్నా మాట మాట్లాడకుండా పర్వాలేదు. ఆదినారాయణ రెడ్డి దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. కుక్కలా మరుగుతున్నాడు, ఆయన మరుగుతూ ఉంటాడని. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్రాజెక్టును కనీసం ఆయన పేరు ఉచ్చరించేదానికి కూడా నోరు రాలేదంటే నీకంటే దరిద్రుడు ఎవడున్నారు? నేను అడుగుతా ఉన్నా ఆదినారాయణ రెడ్డిని. అరే, అభివృద్ధి జరుగుతుంటే కూడా ఓర్చుకోలేని దరిద్రుడు ఎవడన్నా ఉన్నా అంటే ఆదినారాయణ రెడ్డి. ఈ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి వరంగా తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని దరిద్రుడు అంటున్నాడంటే ఈరోజు పిచ్చివట్టిన కుక్కలాగా మాట్లాడుతున్నావు. నువ్వు దరిద్రుడివి. అదేవిధంగా రాజోలి ప్రాజెక్ట్ ముంపువాసలో 1000 కోట్లు డబ్బు ఇప్పించినారు. నేను అడిగా, అయ్యా రాజోలికి 24 లక్షల డబ్బులు ఇస్తామన్నారు. ఇది పెద్దమడి మండలం రైతులకే కాదు, 1,00,000 ఎకరాల కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. కడప జిల్లాకే ఇది వరం లాంటిది, దాన్ని చేయాలని చెప్పి నేను కౌన్సిల్ అడిగితే ఆ ప్రాజెక్టు చేస్తామని చెప్పి ఇరిగేషన్ మినిస్టరు చేయలేమని చెప్పేశాడు, చేతులు ఎత్తేశాడు. అరే, ముంపువాసులకు డబ్బులు ఏమంటే ప్రాజెక్టే చేపట్టడం లేదు, డబ్బులు పెంచి ఇవ్వాలంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇవ్వమని ఇరిగేషన్ మినిస్టరు రాత మూలకంగా స్వయంగా ఆయన కౌన్సిల్లో చెప్పినాడు. ఈరోజు గండికోట ముంపువాసులకు నేను కౌన్సిల్లో అడిగా, అయ్యా ముంపువాసులు చాలా నష్టపోయారు, గ్రామాలు వదిలిపెట్టి ఏ ఉపాధి లేకుండా కాలనీలలో చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నారు. 3,25,000 ఎక్స్గ్రేస్ ఏదైతే పెండింగ్ ఉందో 10 లక్షలలో అది ఇవ్వాలని చెప్పి నేను కౌన్సిల్లో రైతుల తరఫున క్వశ్చన్ వేశాను. అదే రోజు ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు ఏం చెప్పినారు? మీరు చెప్తే మేము ఇవ్వాలనా, ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి 3,25,000 కౌన్సిల్లో మాట్లాడినారు. అదే ఆదినారాయణ రెడ్డి 12 లక్షలు చెప్పినాడు. మీరు ఎన్నికల ముందు ఓట్ల కోసం చెప్పినారా, నిజాయితీగా చెప్పినారా అంటే చేసే ప్రసక్తే లేదు, పెంచే ప్రసక్తే లేదని చెప్పి రాజోలి విషయంలో చెప్పినారు, 2 సంబంధిత మంత్రి చెప్పినాడు. నేను అందుకే చాలా సందర్భాల్లో ఈ 2 విషయాల్లో రైతుల విషయం, ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం అవసరం. ఇక్కడ రాజోలి ప్రాజెక్టు కింద సోమశిలకు నీళ్లు వదిలితే ప్రాజెక్టు కట్టకపోయినా 1000 ఎకరాలు అదనంగా మునిగిపోతా ఉంది, వ్యవసాయానికి పనికి రాకుండా. ఎందుకు? నీళ్ళు ఎక్కువ వదులుతున్నారు. ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ నీళ్లు వాడుకొని సోమశిలకు పంపాలని చెప్పి ఎక్కువ వదలడం వల్ల కుందు పరివాహక ప్రాంతంలోని పంట పొలాలన్నీ 1000 ఎకరాలు మునిగిపోతా ఉన్నాయి ప్రాజెక్టు కట్టకుండా. కానీ పట్టించుకునే విషయం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లించిన 1 సంవత్సరం కూడా పరిహారం ఈ మధ్య కాలంలో చెల్లించలే. అలాంటి పరిస్థితుల్లో అది చాలా అవసరం, ప్రాజెక్టు చేయాలని చెప్పాడు. నేను గొప్పగా చెప్పాడు, నేను రాజీనామా చేస్తాను వాళ్ళకి న్యాయం జరగకుండా అంటే. ఆయన బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల కోసం చెప్పాడు. నిన్న మీటింగ్లో ఆదినాడి భయపడతా సార్ అంటున్నాడు, నేను రాజీనామా మనం ఎన్నికల్లో మాట చెప్పినాం, ఖచ్చితంగా చేయాలని చెప్పి ధైర్యంగా చెప్పలేని నీవు ఒక మాట అడిగినాడా? సార్ వాళ్ళు అడిగినారు, వీళ్ళు అడిగినారు రాజోలికి అని చెప్తున్నావు. మనం మాట చెప్పినాం ఎన్నికల్లో, మీరు చెప్పారు, లోకేష్ చెప్పాడు, నేను చెప్పిన, భూపేష్ చెప్పినాడు, ఖచ్చితంగా చేయాలని చెప్పి ధైర్యంగా చెప్పలేని నీవు భయపడుతూ చెప్పావు. నేను నిన్ను చూశాను. ఆయన కూడా దాటేసి చెప్పాడు, ఇస్తామనేటువంటి చిత్తశుద్ధి, ముంపువాసులకు న్యాయం చేస్తామనే చిత్తశుద్ధి ఎక్కడా కనపడలేదు. నీలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడే స్థాయి అనేది, జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నావు. ఈరోజు రాజశేఖర రెడ్డి విగ్రహం గురించి నేను ఒకటే చెప్తున్నా,